Hello, good evening, Annie. Welcome back to my channel. Today I'm going to do some new recipe with grapes అనమాట. ఆ గ్రేప్స్ని మనం ఏం చేయాలంటే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఏం ఇది ఇంత కప్పు గ్రేప్స్ తీసుకున్నాను. అందులో అంతే కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. అందులోనే ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. అంతే అండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది గ్రేప్స్, ఈ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి కదా, బాగా బాయిల్ చేయాలన్నమాట. జ్యూస్ అంతా బయట వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. షుగర్ వేసాను కదా, ఎనీ స్వీట్ పుట్ 1 pinch సాల్ట్, దట్స్ ఆల్. గ్రేప్స్ బాగా ఉడుకుతున్నాయండి. నేను ఈ విధంగా విడిపించుకొని ఇట్లా బంచ్ ఆఫ్ గ్రేప్స్ అనమాట విడిపించి విడివిడిగా వేసినాను. నేను చూపిలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. అందులో కొద్దిగా ఏలక్కి ఉంది కదా, ఆ ఏలక్కి పొడిని దంచేసి వేసేసేయండి. ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఉడుకుతానే ఉంది. సో లెట్ ఇట్ బాయిల్ నైస్లీ. ఐ విల్ మేక్ సూపర్ గ్రేప్ జ్యూస్, జస్ట్ గ్రేప్ జ్యూస్ అనమాట. రెడీగా వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కోల్డ్ అవ్వదు, ఏమవ్వదు, వేడిగా తాగాలన్నమాట. ఇలాగ బాగా ఉడికిపోతుందండి. ఈ గరిటెలో కనపడలేదు, ఇంకొక గరిటెలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఒక మంచి జల్లెడతోటి వడకట్టుకోవాలండి. జల్లెడ గరిటె ఉంటుంది కదా, ఇలాగా జల్లెడ గరిటె ఉంటుంది, దాంట్లో వడగట్టేసి తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలాగ బాగా వడకట్టేసానండి. చూడండి ఇలాగ గ్రేప్స్ ఎలాగ అయిపోయాయో, బాగా స్మూత్గా చేసేసిన తర్వాత మనకి ఇలాగా గ్రేప్ జ్యూస్ ఇస్ రెడీ నౌ. పొగలగక్కే ద్రాక్షరసం ఇది తీసుకోవాలన్నమాట మనం. కోల్డ్ అవ్వదు, ఏమవ్వదు అనమాట. ఓకే, ఈ వానకాలానికి చలికాలానికి భలే వేడివేడిగా సూపర్గా ఉంటుందండి. ఫ్రెష్ మేడ్ హోమ్ మేడ్ గ్రేప్ జ్యూస్, సూపర్ హోమ్ మేడ్ గ్రేప్ జ్యూస్ రెడీ. ఎంజాయ్.